హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రిప్రజెంట్ తెలుగు. నేను మీ హరి. ఫ్రెండ్స్, ఈరోజు షావమీ అయితే అఫీషియల్గా మనకి రెడ్మీ నోట్ 10T 5Gని అయితే మనకి లాంచ్ చేయడం జరిగింది. సో షావమీ నుంచి అట్లాగే మనకి రెడ్మీ నోట్ సిరీస్ నుంచి కూడా మనకి ఇండియాలో ఫస్ట్ 5G స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. సో వీళ్ళదే సేమ్ పోకో M3 5G ఏదైతే ఉందో సో దాన్ని మనకి రీబ్రాండ్ చేసి మోడల్ నేమ్ మార్చి మనకి రెడ్మీ నోట్ 10 5G కింద అయితే లాంచ్ చేయడం జరిగింది. రెడ్మీ నోట్ 10, రెడ్మీ నోట్ 10 ప్రో, రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ అని మనకి చాలా ఫోన్స్, చాలా మోడల్స్ అయితే మనకి తీసుకొచ్చారు. కానీ మనకి 5G వేరియంట్ అయితే మనకి ఇప్పటివరకు ఇండియాలో లాంచ్ చేయలేదు. సో ఫస్ట్ టైం మనకి 5G స్మార్ట్ ఫోన్ అయితే మనకి ఇండియాలో అఫీషియల్గా ఈ రోజు అయితే లాంచ్ చేశారు. సో వీళ్ళు పెట్టిన ప్రైసింగ్ కి, వీళ్ళు ప్రొవైడ్ చేసే స్పెక్స్ కి మనం ఈ రెడ్మీ నోట్ 10T 5Gని మనం కొనొచ్చా లేదో ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఫస్ట్ స్పెక్స్ చూసుకుంటే కనుక దీంట్లో మనకి 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. సో IPS LCD డిస్ప్లేతో వచ్చినప్పటికీ కూడా మనకి దీంట్లో మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి అడాప్టివ్ సింక్ టెక్నాలజీని కూడా మనకి యూజ్ చేయడం జరిగింది. సో 30 Hz, 50 Hz, 60 Hz, 90 Hz వరకు మీకు వేరీ అవుతుంది అనమాట. సో మీరు యూజ్ చేసే దాన్ని బట్టి మీకు ఆటోమేటిక్గా మీకు రిఫ్రెష్ రేట్ అనేది మారుతూ ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా అలాగే డిస్ప్లేని కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే మనకి తీసుకురావడం జరిగింది. అట్లాగే మనకి P2A ప్రొటెక్షన్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. అంటే మనకి రెడ్మీ నోట్ 10T 5G అనేది స్ప్లాష్ రెసిస్టెంట్ అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా అలాగే దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేటప్పటికి మనకి MediaTek Dimensity 700 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో ఇది మనకి డ్యూయల్ 5Gకి అయితే మనకి సపోర్ట్ చేస్తుంది. అట్లాగే మనకి ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్ అనమాట. దీని క్లాకింగ్ స్పీడ్ అప్ టు మనకి 2.2 GHz వరకు ఉంటుంది. అట్లాగే దీంట్లో మనకి Mali G57 GPU అయితే ఉంటుంది. సో బడ్జెట్ రేంజ్ లో మీకు మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. సో మీకు గేమ్స్ కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక రేర్ మనకి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అట్లాగే మీరు రేర్ కెమెరాని యూస్ చేసి అప్ టు 1080p 30 FPS వరకు మాత్రమే మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు. అట్లాగే మీరు ఫ్రంట్ కూడా మీకు 1080p 30 FPS వరకు మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. సో అట్లీస్ట్ రేర్ కెమెరాకి వీళ్ళు 60 FPS ఇచ్చినా బాగుండేది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా అలాగే ఇది మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వెర్షన్ 5.1కి సపోర్ట్ చేస్తాయి. IR బ్లాస్టర్తో వస్తుంది. అట్లాగే మీకు 3.5mm జాక్ కూడా మీకు ఇందులో అయితే ఉంటుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా అలాగే దీంట్లో బ్యాటరీ చూసుకుంటే కనుక మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. మీకు 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్స్ లో మీకు 22.5 watts ఛార్జర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా అలాగే మనకి దీంట్లో యూజ్ చేసిన స్టోరేజ్ టెక్నాలజీ వచ్చేటప్పటికి మనకి UFS 2.2 స్టోరేజ్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో కంపేర్ టు మనకి UFS 2.1, 2.2 అనేది కొంచెం బెటర్ స్టోరేజ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా అలాగే దీంట్లో మనకి LPDDR4X RAM టెక్నాలజీని అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా అలాగే ఇది మనకి హై రెజల్యూషన్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది. అట్లాగే మనకి 5G బ్యాండ్ చూసుకుంటే కనుక మనకి ఇందులో 5 బ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా అలాగే దీని వెయిట్ చూసుకుంటే కనుక 190 grams ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా ఇది MIUI 12 బేస్డ్ ఆన్ Android 10 తో అయితే మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్ గా దీని ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకి 4+64GB స్టోరేజ్ మనకి 13,999 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. అట్లాగే మనకి 6+128GB స్టోరేజ్ మనకి 15,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. గ్రీన్, బ్లూ, వైట్ అండ్ బ్లాక్ 4 కలర్స్ లో అయితే మనకి అవైలబుల్ అయితే ఉంటుంది అనమాట. సో ఇవి మనకి ఈ మంత్ 26 నుంచి మనకి సేల్స్ లోకి అయితే రానున్నాయి అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా అలాగే మనకి దీంట్లో అప్ టు 1000 రూపీస్ మనకి ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ అయితే మనకి HDFC కార్డ్స్ కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో HDFC బ్యాంక్ కార్డ్ ని యూజ్ చేసి EMI లో పర్చేస్ చేసుకుంటే మీకు 1000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో లేదు మామూలుగా పర్చేస్ చేసుకుంటే కనుక మీకు 750 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో 1000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ తో మీకు బేస్ వేరియంట్ చూసుకుంటే కనుక 12,999 రూపాయలకి అయితే వస్తుంది. సో 13,000 రూపీస్ లో మీకు రెడ్మీ నుంచి స్మార్ట్ ఫోన్ కావాలంటే డెఫినెట్ గా లుక్ అయితే ఇవ్వచ్చు. బట్ ఏంటంటే ఇందులో మైనస్ అనేది మనకి ఫ్రంట్ అనేది 8 మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వడమే జరిగింది. అట్లీస్ట్ మనకి 13 మెగాపిక్సెల్ కానీ 16 మెగాపిక్సెల్ కానీ కెమెరా ప్రొవైడ్ చేస్తే బాగుండేది. అండ్ ఫ్రెండ్స్, వీళ్ళు పెట్టిన ప్రైసింగ్ కి ఈ మొబైల్ తీసుకోవచ్చా అని నన్ను అడిగితే కనుక సో రెడ్మీ బ్రాండింగ్ ని అట్లాగే మనకు వీళ్ళు ప్రొవైడ్ చేసే స్పెక్స్ దృష్టిలో పెట్టుకుని మాట్లాడుకుంటే కనుక ఒక 1000 రూపీస్ అయితే నా ప్రైస్ అయితే ఎక్కువైందని అనిపించింది. సో 13,000 రూపీస్ కి అయితే ఓకే, కానీ వీళ్ళు పెట్టిన 14,000 రూపీస్ కి అయితే కొంచెం ఎక్కువైనా చెప్పొచ్చు. 5G హైయెస్ట్ ప్రయారిటీ అయ్యి ఉండి మీరు 5G స్మార్ట్ ఫోన్ రెడ్మీ నుంచి కావాలనుకుంటే కనుక ఒక లుక్ అయితే ఇవ్వచ్చు. బట్ ఏంటంటే బడ్జెట్ రేంజ్ లో ప్రెసెంట్ అయితే 5G మొబైల్స్ అయితే నేను రికమెండ్ చేయను. ఎందుకంటే మీకు 5G స్టార్ట్ అయ్యేటప్పటికి ఇంకో 1 year 1.5 year పక్కాగా అయితే పడుతుంది. సో 1 year 1.5 year తర్వాత మనకి ప్రాసెసర్స్ అన్ని కూడా మనకి ఓల్డ్ అయితే అయిపోతాయి. ఫ్యూచర్ లో ఇంకా మీకు మంచి ప్రాసెసర్స్ అట్లాగే మీకు మంచి స్పెక్స్ అయితే ఈ ప్రైసింగ్ అయితే రావడం జరుగుతుంది. 1000 రూపీస్ డిస్కౌంట్ తో క్యాల్కులేషన్ చేసుకుంటే 13,000 రూపీస్ కి అయితే ఓకే అని చెప్పొచ్చు. 14,000 రూపీస్ పెట్టి కొంటానంటే కనుక నేనైతే ఈ ప్రైసింగ్ కి ఈ మొబైల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసే స్పెక్స్ కి నేనైతే రికమెండ్ చేయను అనమాట. ఒక 2000 రూపీస్ యాడ్ చేసుకుంటే మీకు వీళ్ళదే రెడ్మీ నోట్ 10 ప్రో ఉంది. సో కెమెరాస్ కానీ డిస్ప్లే కానీ మీకు చాలా అయితే బాగుంటాయి. సో ఇందులో మనకి ఓన్లీ IPS LCD డిస్ప్లేనే ప్రొవైడ్ చేశారు. సో అదే మీకు రెడ్మీ నోట్ 10 ప్రోలో చూసుకుంటే మీకు AMOLED డిస్ప్లేతో 120 Hz రిఫ్రెష్ రేట్తో అయితే రావడం జరుగుతుంది. సో దీంట్లో మనకి ఓన్లీ 90 Hz రిఫ్రెష్ రేట్ మాత్రం
మాత్రమే ఉంటుంది. 16,000 రూపాయల్లో మనకి రెడ్మీ నోట్ 10 ప్రోలో ఇంకా కొంచెం బెటర్ స్పెక్స్తో మనకి రావడం జరుగుతుంది. AMOLED డిస్ప్లే కానీ బెటర్ కెమెరాస్ కానీ ఇవన్నీ ఉండడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 10T 5G గురించి అయితే వీడియో. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ గ్రేట్ డే.